మహాభారతంలో ఒక చోట గుర్రాల గురించి చెప్తానండి. సైంటిఫిక్గా చెప్పారు అంటలేదు నేను, కానీ మనతో పోల్చుకుంటే నాడీ మండలానికి సంబంధించిన, అంటే మన యొక్క వెన్నుపాముకు సంబంధించిన ఏవైతే నాడులు ఉంటాయో, మనం మామూలుగా సర్వికల్ కానీ థొరాసిక్ కానీ లంబార్ నుంచి కింద వరకు ఏవైతే ఉంటాయో అవి మనకి 31 జతలు అయితే గుర్రంలో 42 జతలు, ఆవుకైతే 37 జతలు, ఇలా ఈవెన్ ఎలకకి మనకన్నా 35 జతలు యాక్చువల్గా. కానీ మానవుడు ఈ 31 జతలతోటి కూడిన నాడుల సమ్మేళనంలోంచి తన యొక్క ఒక ఉత్పన్నమయ్యే శక్తి చాలా ఎక్కువ అని ఒక మహాభారతంలో ఒక చోట చెప్పబడు. మీరు చెప్తున్న నాడులు అనే కన్నా వర్టిబ్రే అంటే బెటర్గా ఉంటుంది. శకశేరుకాల్లో ఉండేది వెన్నుముక. సో ఆ వెన్నుముకకు ఆధారంగా ఉండేవి అంటే మన యోగిక్ సైన్స్ లో చూస్తే అశ్విని దేవతలు 2 ఉంటారు, ఏకాదశ రుద్రులు ఉంటారు, ఇలా మొత్తం 33 వాటి కనిపించిన దేవతల ఆధారంతో నిర్మించబడి ఉంటుంది. సో ఏది సింబాలిక్ గా అంటే హ్యూమన్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుందంటే, హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఓన్లీ ద బ్రీడ్ ఆర్ ఆ జాతికి ఒక లక్షణం ఏంటంటే దేంట్లోనే ఫ్లెక్సిబుల్ గా మూవ్ అయిపోతుంది. మీరు చెప్తున్న సోకాల్డ్ గుర్రం పావులో అవ్వలేదు, ఎలుకలో అవ్వలేదు, మయూరంలో అవ్వలేదు, వృక్షంలో అవ్వలేదు కదండి. కానీ మనిషి తన శరీరంతో, తన శరీరం అనే ఒక చిన్న దీంతో ఏ భంగిమలో కావాలంటే ఆ భంగిమలోకి వెళ్ళిపోగలడు. అంటే పరకాయ ప్రవేశం లాంటిది యోగ ప్రక్రియ. యోగా అంతే కదండి. వృక్షాసనం అంటాం, మయూరాసనం అంటాం, భుజంగాసనం అంటాం కదండి. ఇవన్నిటికీ ఆ రిలేటెడ్ సింబాలిజం తీసుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ స్ట్రెచింగ్ ద హ్యూమన్ బాడీ, ఇట్స్ అబౌట్ లైక్ వెదర్ మీరు ఆ ఆసనం వేస్తే ఆ ఆసనం యొక్క కోర్ ఎనర్జీ మనం లాగాలి. అది నిజమైన యోగా. యోగం అంటే ఆ స్ట్రెచ్, యోగా అనే స్ట్రెచ్ ఆ యోగంలోకి తీసుకెళ్ళాలి. అంటే జంతువుల నుంచి మనం నేర్చుకున్నామని చెప్పచ్చు అక్కడ. యాక్చువల్గా మనం జంతు స్థాయి దిగజారిపోకుండా ఉండడమే మానవ జన్మ యాక్చువల్గా. కానీ ఇక్కడ అలర్ట్నెస్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, దే ఆర్ లైక్ హైలీ అలర్ట్. మనకంత అలర్ట్ తగ్గిపోతుంది. ఎందుకంటే మనం ఏది పట్టుకోవాలో అది పట్టుకోలేకపోతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఆ పట్టుకోలేకపోవడం వల్ల ఏమవుతుందంటే మ్యాటర్ ఎక్కువైపోతుంది. ఒక విధంగా చెప్పాలి అంటే అరటిపండు ఎవరైనా ఇస్తే పండు తినాలి, తొక్క పాడేయాలి. మనం తొక్క తింటున్నాం, పండు పాడేస్తున్నాం. ఎలా ఉండకూడదు అలా ఉంటున్నాం.